భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండ నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్ల సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన శ్రమానుభవ శిబిరంలో భాగంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్త పిచ్చి మొక్కలను తీసివేసి పరిశుభ్రం చేయించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్లు హాజరయ్యారు। ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వాజ్పేయి గొప్ప రాజ్య నీతిజ్ఞుడు అని, ఆజాత శత్రువుగా దేశ హితమే ధ్యేయంగా వ్యక్తిత్వం కనబరిచిన మహోన్నత నాయకులు వాజ్పేయి అన్నారు। పరిసరాల శుభ్రతతో మన మానసిక శుభ్రత ముఖ్యమని తెలియజేశారన్నారు। నేడు వారి స్ఫూర్తితో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ దేశంలో విజయవంతంగా నడుస్తుందన్నారు। ప్రజాస్వామ్య విలువలని దేశ నలుమూలలా చాటినటువంటి మహనీయుడు, భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు, భారతీయ జనతా పార్టీ ఫౌండర్, తొలి అధ్యక్షుడు, మాజీ ప్రధాని, భారతరత్న గౌరవశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది। సమాజం స్ఫూర్తి పొందేటువంటి విధంగా ఈరోజు ఎన్టీపీసీ మండలం అధ్యక్షులు గౌరవనీయులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది। ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ అన్న గారు, అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాన్ల ధర్మపుర అన్న గారు, గౌరవ మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ లక్ష్మీనగర్ కోడూరు రమేష్ గారు, జనగామ భూమన్న గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొమ్మల మహేష్ గారు, తోట కుమారస్వామి అన్న గారు, సంజీవ్ గారు, చిరంజీవి గారు, నర్సింగ్, అంజీ, ఇంకా చాలామంది మిత్రులు, సోదరులు ఈ కార్యక్రమంలో శిబిరంలో పాల్గొని వారంతా కూడా మరి కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశము అన్ని దేశాల లెక్క కాదు, ఇదొక దేశము, ఇదొక యజ్ఞభూమి। ఇక్కడ కంకర్ మే శంకర్ హై। ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు जिए तो देश के लिए, मरे तो भी देश के लिए, मरने के बाद అస్థికలు నదిలో కలిసిన తర్వాత అక్కడ అస్థిక దొరికి నువ్వు శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంటే చెప్పి ఘోషిస్తాయని చెప్పి ఆయన కవితలో చెప్పిండు। కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం పోతామని మనం అందరం అట్లే పని చేయాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతాకి జై జై భారత్ మాతాకి భారత రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరబడి, రాజకీయాలలో స్ఫూర్తిదాయకంగా ఉండే ఆదర్శప్రాయుడు, అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఎన్టీపీసీలోని మేడిపల్లి సెంటర్, ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాల యందు పాఠశాల ఆవరణను శుభ్రపరచడం జరిగింది। అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి వాగ్దాటిలో వారికి ఇతరులను స్ఫూర్తిదాయకంగా నిలిపే విషయంలో మాట శుభ్రత, మనసు శుభ్రత, బట్ట శుభ్రత, పరిసరాలు శుభ్రత, గుడి శుభ్రత, బడి శుభ్రత, ఈ అన్ని పరిసరాలు శుభ్రంగా ఉండి తన మనసును కూడా ఏకాగ్రచిత్తుడై శుభ్రంగా ఉంచుకొని ఇతరులకు సహాయపడే తత్వం అలవర్చుకున్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది అని తను రాజకీయాలలో క్లాసులు చెప్పే విధానంలో కానీ తన పరిపాలన